మార్నింగ్ టు ఆల్. మైసెల్ఫ్ గీతాంజలి ఫ్రమ్ 8th క్లాస్. గౌరవనీయులైన డైరెక్టర్ సార్ గారికి మరియు ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన ట్రస్ట్ సభ్యులందరికీ, నాతోటి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జనవరి 26న ఈ పండుగను మనమందరం ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఎందుకనగా మన దేశ అభివృద్ధి మన చేతుల్లోనే ఉందని గుర్తు చేస్తుంది ఈరోజు. మనం విద్యార్థులం, భారతదేశ రేపటి నాయకులం. చదువు మనకు డిగ్రీ ఇవ్వవచ్చు, కానీ విలువలు మనకు దారి చూపిస్తాయి. క్రమశిక్షణ, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు. మనం చదువుతో పాటు అన్ని రంగాలలో ప్రతిభ చూపుతూ ఆత్మవిశ్వాసం, నిజాయితీ, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. మన కలలు పెద్దవిగా ఉండాలి. మన లక్ష్యాలు దేశ అభివృద్ధితో కలిసి ఉండాలి. మనం అన్ని రంగాలలో ప్రతిభ చూపుతూ మంచి పౌరులుగా ఎదుగుదాం. మన దేశం ఎన్నో సంస్కృతులు, మతాలు, భాషలతో కూడిన గొప్ప దేశం. ఐక్యతలోనే బలం ఉంది. ఈరోజు మనం స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను, వారి కళలను సాకారం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో జీవిస్తున్న మేము ఆ సవాళ్లను ఎదుర్కొంటూ అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ మంచి పౌరులుగా ఎదుగుతామని మీ అందరి ముందర ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రస్తుత సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత ఎలా ఉందో మనందరికీ తెలిసిన విషయమే. విద్య కేవలం అభివృద్ధికే కాకుండా మన దేశ అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. ఒక చదువుకున్న అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ ఇంటి వరకే కాకుండా ఆ కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తుంది. గణతంత్ర దినోత్సవం రోజున బాలికల విద్యే భారతదేశ భవిష్యత్తు అనే సందేశాన్ని మన హృదయాల్లో నిలుపుకుందాం. ఈ పవిత్రమైన రోజున మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దాం. అదేవిధంగా భారతదేశ భవిష్యత్తు తరాలైన మేము బాగా చదువుకుంటూ మంచి పౌరులు ఎదుగుతామని మీ అందరి ముందర ప్రతిజ్ఞ చేస్తున్నాము. అదేవిధంగా బాధ్యతగా ఉంటూ మా గురూజీ గారికి, మా కుటుంబానికి, మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులందరికీ మంచి పేరు తీసుకొని వస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.